హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుగు మెథడ్స్లోని భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాల నుంచి చాప్టర్ మొత్తం కవర్ చేస్తూ మీకు బిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. చివరి వరకు చూడండి. ఇవి టోటల్గా 70 బిట్స్ అనమాట. మీకు అన్నీ చాలా వరకు బిట్స్ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్ మనం చూస్తే స్వతసిద్ధంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా సాధించే సామర్థ్యాలు ఏమిటి? స్వతసిద్ధంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా సాధించే సామర్థ్యాలు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పఠనం, లేఖనం. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి యొక్క వికాసానికి తోడ్పడే పఠన శైలి ఏది? ప్రాథమిక స్థాయిలో విద్యార్థి యొక్క వికాసానికి తోడ్పడే పఠన శైలి ఏది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. బాహ్య పఠనం. వాగింద్రియాలకు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడాన్ని ఏమంటారు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మౌన పఠనం. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని నేర్చుకోవడానికి వీలు కలిగించే పఠన పద్ధతి ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని నేర్చుకోవడానికి వీలు కల్పించే పఠన పద్ధతి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మౌన పఠనం. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించుటకు ఉపయోగపడే పఠనం. వాగ్దోషాలు తెలుసుకోవాలంటే వాళ్ళు బయటికి చదవాలి కదా. సో బాహ్య పఠనం. బాహ్య పఠనాభివృద్ధికి తోడ్పడే అక్షర పద్ధతికి గల మరొక పేరేంటి? వర్ణ సమన్యాయ పద్ధతి. అక్షర పద్ధతిని సాంప్రదాయ పద్ధతి అంటాం, ప్రాచీనాక్షర పద్ధతి అంటాం. సో వర్ణ సమన్యాయ పద్ధతి అని కూడా అంటారు. నవీన అక్షర పద్ధతి అనగా? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి బోధించడం. గుర్తింపు అట్ట, జతపరుచు అట్ట మొదలైన ఫ్లాష్ కార్డులతో బోధించే పద్ధతి ఏంటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పద పద్ధతి. వార్తాపత్రికలు చదివే అభ్యాసం ఎన్నో తరగతిలో విద్యార్థులకు అలవాటు చేయవచ్చు? వార్తాపత్రికలు చదివేటటువంటి అభ్యాసం అనేది ఎన్నో తరగతిలో విద్యార్థులకు అలవాటు చేయవచ్చు? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 4, 5 తరగతుల్లో. పఠన సామగ్రిని సక్రమంగా వినియోగించుటకు ఏర్పాటు చేయవలసినది. పఠన సామగ్రిని సక్రమంగా వినియోగించుటకు ఏర్పాటు చేయవలసినది. గ్రంథాలయ కమిటీ. గ్రంథాలయానికి ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించి గ్రంథ పఠనాన్ని అలవాటు చేయడానికి గ్రంథ పఠనం మరియు వార్తాపత్రికలు చదవడం ఈ రెండూ కూడా 4, 5 తరగతుల వారికే స్టార్ట్ చేయాలి. విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించేవి. విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించేవి. పొడుపు కథలు. వాగ్రూపంలో ఉన్నటువంటి భాషకు లిఖిత రూపం కనిపించడమే లేఖనం. భాషణంకు మూలం ధ్వని. భాషణంకు మూలం ధ్వని కాగా లేఖనానికి మూలం ఏంటి? భాషణానికి మూలం ధ్వని అయితే లేఖనానికి మూలం ఏంటి? వర్ణం. చక్కని దస్తూరి విద్యార్థులకు నేర్పించడానికి ఉపయోగపడేది. చక్కని దస్తూరిని విద్యార్థులకు నేర్పించడానికి ఉపయోగపడేది దృష్టలేఖనం. దృష్టలేఖనంను రాసే శాస్త్రీయ పద్ధతి. క్రింద నుండి పైకి. దృష్టలేఖనం వలన విద్యార్థులకు పొందేటటువంటి ప్రయోజనం ఏంటి? అక్షరాలు గుండ్రంగా పొందికగా సమపరిమాణంలో రాస్తారు. అక్షరాలు, పదాలు, వాక్యాల మధ్య సమాన వ్యవధి కూడా ఉంచుతారు. విరామ చిహ్నాలని పాటిస్తారు. సో ఇవన్నీ కూడా అవుతాయి. ఉపాధ్యాయుడు పదాలను పలుకుతూ విద్యార్థులని ఆ పదాన్ని విని రాయమనడాన్ని ఏమంటారు? ఉపాధ్యాయుడు పలుకుతూ ఉంటే విద్యార్థులు విని రాయడాన్ని ఏమంటాం? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఉక్త లేఖనం. పదాలను వర్ణక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా నిర్దిష్టంగా రాయడం నేర్పించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఉక్త లేఖనం యొక్క ప్రధాన లక్ష్యం. చతుర్విధ నైపుణ్యాలను ఒకేసారి అనబడే లేఖనం ఏది? ఉక్త లేఖనం.
ప్రాథమిక భాషా నైపుణ్యాలు సామాన్య లక్షణాలలో స్పష్టంగా అవసరానుగుణంగా విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ రాసినట్లయితే ఆ లేఖనం ఏమవుతుంది? ఆ లేఖనం కలిగి ఉండే లక్షణం ఏంటి? సామాన్య లక్షణాలలో స్పష్టంగా అవసరానికి అనుగుణంగా విరామ చిహ్నాలు పాటించి రాయడం స్పష్టత. అక్షరాలు ధ్వనులు సమాన పరిమాణంలో ఉండడం సమత. భాషా దోషాలు భావదోషాలు విషయ దోషాలు లేకుండా పఠన భాషణ లేఖనాలను చేయుట. భాషా దోషాలు భావదోషాలు విషయ దోషాలు లేకుండా పఠన భాషణ లేఖనాలను చేయుట ఏమంటారు? నిర్దిష్టత. సురేష్ అనేటటువంటి విద్యార్థి వినేవారికి అర్థం కాకుండా గడగడగా వేగంగా చదువుతున్నాడు. చూడండి, వేగంగా చదువుతున్నాడు. అతని వాచికంలో ఉన్నటువంటి దోషం ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి గడగడగా వినేవారికి అర్థం కాకుండా గడగడగా వేగంగా చదవడం అనేది వేగోచ్చారణ దోషం. క్రింది వాణిలో ఉచ్చరించడంలో వేగం అన్నమాట. క్రింది వాణిలో సరికానిది ఏది? నిఘంటువు ఉపయోగించడం 3వ తరగతి, లేఖారచన కూడా 3వ తరగతి, స్వీయ రచన కూడా 3వ తరగతి. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. గుర్తుపెట్టుకోండి ఇవి. అభ్యాస గ్రంథాల యొక్క ఉపయోగం స్వీయ మూల్యాంకనానికి, స్వీయ వ్యక్తీకరణకు, స్వీయ అభ్యసనానికి. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. భాషా విద్యా ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన వనరేంటి? భాషా విద్యా ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన వనరు ఏంటి? పాఠ్యపుస్తకాలు. శ్రవణం భాషణం పఠనం లేఖనం అనునవి. శ్రవణం భాషణం పఠనం లేఖనం అనునవి చతుర్విధ భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్య చతుష్కం అని పిలవచ్చు, భాషా కౌశలాలను కూడా పిలవచ్చు. ఇవన్నీ కూడా ఒకదానికే పేర్లు అన్నమాట. ఈ 4ంటిని అలా కలిపి పిలుస్తాం. సంభాషణలు ఒక్కరే కాకుండా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించడాన్ని ఏమంటారు? సంభాషణలు ఒక్కరే కాకుండా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరు ధరించడమే నాటకీకరణ. సంధి చేయలేకపోవడం వైరి సమాసాలు అనేవి ఈ దోషాలకి చెందుతాయి. సంధి చేయలేకపోవడం వైరి సమాసాలు అనేవి భాషా దోషాలకి చెందుతాయి. జ్ఞానం జ్ఞానంగా, పరిణతిగా రాయడంలో కలిగినటువంటి దోషం ఏంటి? ఇవి అనునాసికాలు అన ఇన్య అనేవి. అంటే ఒక వర్గానికి చివర ఉండేటటువంటి అక్షరాలు కా వర్గం, కచ్చట తప్పులు, కా చ జ ఇవన్నీ ఉన్నాయి కా వర్గం. అలాగే ఇక్కడ చా వర్గం, ఇది టా వర్గం, ఇది తా వర్గం. ఇలా చివర ఉండేటటువంటి అనునాసికాలు. అనునాసికాలకు బదులుగా మామూలుగా ఉండేటటువంటి లెటర్స్ని యూజ్ చేయడాన్ని మనం అనునాసిక దోషకం అంటారనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనోవిజ్ఞాన శాస్త్రం దృష్టిలో అంగీకారం కాని పద్ధతి ఏంటి? అక్షర పద్ధతి అనేది అంగీకారం కాని పద్ధతి. నెక్స్ట్ వన్, తెలిసిన వాటి నుండి తెలియని వాటికి సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసే పద్ధతి. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి ఈ క్రింది సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసే పద్ధతి పద పద్ధతి. ప్రాచీన నవీన అక్షర పద్ధతిలోని లోపాలను అధిగమించే పద్ధతి ఏంటి? పద పద్ధతి. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగింద్రియాల సహాయంతో శబ్దయోగంగా భావోస్ఫోరకంగా పఠించడాన్ని ఏమంటాం? ఇవన్నీ కూడా అవుతాయి. వాచా పఠనం, బాహ్య పఠనం, ప్రకాశ పఠనం ఇవన్నీ కూడా అవుతాయి. ఇవన్నీ కూడా ఒకే శబ్దం ఒకే సమయంలో చూస్తున్నటువంటి శబ్దానికి స్థానానికి, పలుకుతున్నటువంటి శబ్ద స్థానానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారు? ఒకే సమయంలో చూస్తున్న శబ్ద స్థానానికి, పలుకుతున్న శబ్ద స్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమంటాం? ఆప్షన్ బి అండ్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూపు మేర పలుకు మేర యొక్క అంతరమని పిలుస్తాం. వాన్ నయనమితి అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. విద్యార్థి ఒక గుక్కలో పలికేటటువంటి పద సముదాయాన్ని ఏమంటాం? పలుకు మేర.
నెక్స్ట్ వన్, ఆదర్శ పఠనానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఆదర్శ పఠనం అనేది ఉపాధ్యాయుడు చేసే పఠనం. పద్యం అయితే 3 సార్లు పాటి చదవాలి. ఎవరు? ఉపాధ్యాయుడు. రాగయుక్తంగా ఒకసారి, భావయుక్తంగా ఒకసారి, విసంధి పాటిస్తూ ఒకసారి. గద్యం అయితే 2 సార్లు చదవాలి. భావయుక్తంగా విసంధి పాటిస్తూ చదవాలి. సో ఆదర్శ పఠనంలో పాటించాల్సినవి పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నవారు ఎవరు? భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నవారు జాన్సన్. కాసట బీసటిగా వివిధ విషయాలు చదవడం కన్నా విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మిన్నా అని అనినవారు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, నాష్. కొన్ని గ్రంథాలను రుచి చూడాలి, కొన్నింటిని దిగమింగాలి, మరికొన్నింటిని నమిలి మింగాలి, లిపి రూపంలో ఉన్నటువంటి భావాలను నమిలి జీర్ణం చేసుకోవాలి అని చేసుకోగల పఠనమే క్షుణ్ణ పఠనం అని అనిన వారు ఎవరు? క్షుణ్ణ పఠనం గురించి ఇలా చెప్పారన్నమాట. బేకన్. భాషా నైపుణ్యాలలో స్తబ్దాంశాలు ఏవి? స్తబ్దంగా ఉండేవి. శ్రవణం, పఠనం. శ్రవణం, పఠనం. భాషా నైపుణ్యాల్లో కారకాంశాలు భాషణం, లేఖనం. భాషా గ్రహణ నైపుణ్యాలలో మొదటిది మరియు భాషా నైపుణ్యాలలో ప్రధానమైనది మరియు ప్రథమమైనది ఏది? భావగ్రహణ నైపుణ్యాల్లో మొదటిది, భాషా నైపుణ్యాల్లో ప్రధానమైనది మరియు ప్రథమమైనది ఏది? శ్రవణం. అలాగే చూడండి, భాషా నైపుణ్యాల్లో అతి క్లిష్టమైనది ఏది అంటే క్లిష్టమైనది లేఖనం అమ్మ, క్లిష్టమైనది. నెక్స్ట్ వన్, సరిగ్గా మాట్లాడలేకపోవడానికి గల కారణం సరిగ్గా వినకపోవడమే అని అనిన వారు ఎవరు? రైబర్న్. భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం సరిగ్గా వినకపోవడమే అని అనినవారు. ఇక్కడ భావ ప్రసరణలో అనేటటువంటి వర్డ్ కనిపిస్తుంది. అదే ఇక్కడ మనకి రైబర్న్కి వచ్చేసరికి ఆ భావ ప్రసరణ అనేది కనిపించదు. సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడమే అంటారు. ఇక్కడికి వచ్చేసరికి భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి గల కారణం సరిగ్గా వినకపోవడమే అంటారు. ఇది ఎవరు అంటే కార్ల్ రాజర్స్. అద్భుత కరుణ భక్తిరస పద్యాలు కథలు ఈ దశలో విద్యార్థులకి వినిపించాలి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, మాధ్యమిక దశ. మొదటిగా మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడే దోషాన్ని ఏమంటారు? సమవేగరాహిత్య దోషం. క్రింది వానిలో పఠనానికి సంబంధించి సరి అయినది ఏది? పఠనం దేనికి ఉపయోగపడుతుంది? జ్ఞాన సంపదకు ఉపయోగపడుతుంది. మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యం. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగలిగేది. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో మౌన పఠనానికి సంబంధించి సరి అయినది ఏది? మౌన పఠనానికి సంబంధించి సరి అయినది. వాగీంద్రియాలకు అలసట శ్రమ ఉండదు. విస్తృతమైనటువంటి జ్ఞాన ప్రాప్తిని సహకరిస్తుంది. విస్తార పఠనానికి దారి తీస్తుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. అక్షర పద్ధతికి గల ఇతర పేర్లు కానిది ఏది? అక్షర పద్ధతికి గల ఇతర పేర్లు కానిది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, పద పద్ధతి అనేది కాదు. రిషి వ్యాలీలోని రీజనల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రూపొందించినటువంటి పద్ధతి ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, పరిచయ పదాల పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల దృష్టిలో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి? ఉత్తమమైన పద్ధతి కథా పద్ధతి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. పైవన్నీ కూడా సరి అయినవే. పఠనాన్ని ముందు నేర్పించాలని, రాత నేర్పించడం కష్టమైన చర్య అని. ఈ రెండు వర్డ్స్, 2 వాక్యాలు. పఠనాన్ని ముందు నేర్పించాలని చెప్తుండ్రు, రాతను నేర్పించడం చాలా కష్టమైన చర్య అని చెప్తున్నది రైబర్న్. లేఖనం సులువు, లేఖనాన్ని ముందు నేర్పించాలని చెప్పింది మాంటిస్సోరీ. తెలిసిన దాని నుండి తెలియని దాన్ని నేర్పించాలని చెప్పింది పెస్టాలజీ. సో పైవన్నీ కూడా సరి అయినవే.
క్రింది వానిలో వర్ణక్రమ దోషరాహిత్యానికి చెందినది ఏమిటి? వర్ణక్రమ దోషరాహిత్యం అంటే స్పష్టంగా, అందంగా, వేగంగా రాసినా ఈ లక్షణం లేకపోతే మంచి రాత అనిపించుకోదు. సౌష్ఠవం లేదా అందంగా రాసేవారిలో ఉండవలసిన లక్షణం ఏంటంటే వర్ణక్రమ దోషరాహిత్యం. అక్షర దోషాలు, భాషా దోషాలు, భావ దోషాలు లేకుండా రాయడం కూడా వర్ణక్రమ దోషరాహిత్యమే అవుతుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. అల్పాక్షరాల అనల్పార్థ రచన చేయడం, అల్పాక్షరాలలో అనల్పార్థ రచన చేయడం ఏమవుతుంది? సంక్షిప్త లేఖనం అవుతుంది. ఎప్టోమైజేషన్ అంటే సంక్షిప్త రచన. సో అన్నది ఈ క్రింది లేఖనంలో కలదు. ఇది సంక్షిప్త లేఖనంలోనే ఉంటుంది. ప్రాథమిక దశలో లేఖనం బోధించుటకు అనువైన పద్ధతులేంటి? ప్రాథమిక దశలో లేఖనాన్ని నేర్పించడానికి ఇవన్నీ కూడా అనువైన పద్ధతులే. పద పద్ధతి, వాక్య పద్ధతి, అక్షర పద్ధతి. పిల్లల సృజనాత్మక వ్యక్తీకరణలను పెంపొందించడానికి తగిన అవకాశాలను, సాధనాలను విద్య అందించాలి అని తెలిపినది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. NCF 2005. పాఠశాలలలో ప్రవేశించే నాటికి పిల్లలకు ఎన్ని పదాలు తెలిసి ఉండాలి? 2000 పదాలు తెలిసి ఉండాలి. 2000. గేయాలు, పాటలు, కథలు, పొడుపు కథలు, సంభాషణలు వంటి వాటిలో వాక్యాలను గుర్తించగలగడం అన్నది ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. ఫస్ట్ది ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడానికి చెందుతుంది. తప్పులు లేకుండా విరామ చిహ్నాలు ఉపయోగించి క్రమ పద్ధతిలో రాయడం అన్నది ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. స్వీయ రచనకు చెందుతుంది. సందర్భానుసారంగా భాషలోని జాతీయాలను, తెలుగు వాచకంలోని పరిచయమైన కొత్త పదాలను ఉపయోగించగలగడం అన్నది ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. పదజాలాభివృద్ధికి చెందుతుంది. ఇతరుల ఆలోచనలను, భావోద్వేగాలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవింపగలగడం ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. ప్రశంస. సంభాషణలు, కథలు రాయడం, వర్ణించి రాయడం, ఊహించి రాయడం, ఆత్మకథ రాయడం, దినచర్య వంటివి ఈ విద్యా ప్రమాణానికి చెందుతాయి. సృజనాత్మకతకు చెందుతాయి. కనీస అభ్యసన స్థాయి అన్నది యొక్క అభ్యసన లక్ష్యం. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. గుణాత్మకత సమానత. 1986 జాతీయ విద్యా విధానం MHRD విద్యాశాఖ కనీస అభ్యసన స్థాయిలను ఎంపిక చేయడానికి 1990లో నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? మానవ వనరుల శాఖ అండి ఇది. RH దవే. అందుబాటులో ఉన్నటువంటి లఘు నిఘంటువులను ఉపయోగించడం ఈ సామర్థ్యానికి చెందినది. స్వయం అధ్యయనానికి చెందినది. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహించడం ఈ సామర్థ్యానికి చెందినది. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహించడం ప్రాయోగిక వ్యాకరణానికి చెందుతుంది. కనీస అభ్యసన స్థాయిలను సులభంగా గ్రహించడానికి ఇచ్చిన సంకేతాలలో అంటే 2, 3, 2, 5, 3 అని ఉందనుకోండి. దీంట్లో 5 అనేది దేన్ని సూచిస్తుంది? 5 అనేది తరగతిని సూచిస్తుంది అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.